రియల్ ఎస్టేట్లో ఒక లీడర్ ఎలా ఉండాలి? టీమ్ లీడర్ అంటే ఒక పదవి కాదు. ఒక లీడర్ అంటే తనతో పాటు తన టీంని ముందుకు తీసుకెళ్లడమే ఒక లీడర్షిప్. ఒక లీడర్గా ఫస్ట్ చేయాల్సింది ఎవరైనా కూడా బై డిఫాల్ట్ మీరు చేయాల్సింది రిక్రూట్మెంట్. మనం రిక్రూట్మెంట్ అనేది ఒక నెట్వర్క్ బిజినెస్లో, ఒక టీమ్ బిజినెస్లో అది కంటిన్యూటీ ప్రాసెస్. ఎందుకు అంటే ఆ రిక్రూట్మెంట్ ఆగిపోయిన రోజు మీరు కూడా ఆ బిజినెస్లో ఆగిపోయినట్లే లెక్క. ఎందుకు అంటే మనము బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మన బిజినెస్లో, అదే మన రియల్ ఎస్టేట్ బిజినెస్, నెట్వర్క్ బిజినెస్లో రిక్రూట్మెంట్ కూడా అంతే అవసరం. రిక్రూట్ చేస్తూనే కంటిన్యూషన్ టీమ్తో మీటింగ్స్ పెట్టాలి, లీడర్స్ మీటింగ్స్ పెట్టాలి, వాళ్ళకి ట్రైన్ చేయాలి. ట్రైన్ చేస్తూనే మనం కూడా ఒక లీడర్ కూడా రెగ్యులర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకుంటే మన టీం కూడా నేర్పిస్తాం. ఆ విధంగా మనం కూడా కంటిన్యూ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. ఒక లీడర్ కంటిన్యూషన్ మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడే తను కూడా అప్డేట్ అవుతుంది. దాంతోపాటు కంటిన్యూషన్ సైట్ విజిట్స్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే సైట్ విజిట్స్కి అటెండ్ అయితే తనతో పాటు తన టీం కూడా వస్తుంది. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. సో మీరు ఇవన్నీ ఫాలో అయితే ఈ బిజినెస్లో, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో మీరు అనుకున్న కళలు కానీ, మీరు ఏదైతే కోరికలు కానీ అద్భుతంగా నెరవేర్చుకోవచ్చు. ఇంతకంటే ద బెస్ట్ బిజినెస్ ఏదీ లేదు. ఇవి ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.